పోతర్ రామ్మోహన్ రెడ్డి గారు దొంగలకు అవినీతి పరులకు అక్రమాలకు పాల్పడేటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా చోటిస్తుంది మీ పార్టీలో కొంతమంది ప్రశ్నిస్తారు. దొంగలకి అవినీతి పరులకి అక్రమాలకి రాణిస్తలేమని కూడా స్పష్టత మేము ఇచ్చినాం. ఆ దొంగలు ఆడనేవారు ఇంకా మొత్తుకుంటేనేవారు. అదే వాళ్ళ బాధ కూడా కదా. ఇప్పుడు కొంతమంది మా పార్టీలోకి వస్తామని చెప్పి ఈడ కాదు ఇంకో రాష్ట్రాలలో కూడా తిరిగి వచ్చి నీకు తెలుసు నేను పేరేం చెప్పా. దొంగలకి అవకాశం లేదని చెప్పి దర్వాజాలు ముఖమంగానే ముఖ్యమంత్రి గారు పెట్టిండ్రు. సో అట్లాంటి దొంగల్ని కాంగ్రెస్ పార్టీ చేర్చుకునే పరిస్థితి లేదు. దొంగల్ని చేర్చుకునే పార్టీ ఇంకోటి ఉంది, దాని పేరు బీజేపీ. అది ఈడ కాదు దేశవ్యాప్తంగా ఏడ నువ్వు ఏడికెంచైనా తీసుకో, వెస్ట్ బెంగాల్ కెంచి తీసుకుంటే సువేందు అధికారికి నుంచి మొదలు పెట్టుకుంటే లేకపోతే హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా, అస్సాం తీసుకున్నా, అరుణాచల్ ప్రదేశ్ తీసుకున్నా, లేకపోతే మొన్న జార్ఖండ్ తీసుకున్నా, లేకపోతే మహారాష్ట్ర తీసుకున్నా, అందరినీ తీసుకొని మరి ముఖ్యమంత్రులని ఉప ముఖ్యమంత్రులని మంత్రులను చేసింది. తర్వాత ఈడీ కేసులను మూసేసింది. కానీ అదే దొంగలకు వండి పెట్టేటటువంటి పార్టీ బీజేపీ అది ఉంది. అది వాళ్ళకు కానీ అదే దొంగలకు వండి పెట్టే పార్టీ బీజేపీ అంటారు కదా. అదే పార్టీలో మీ ముఖ్యమంత్రి పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేరబోతున్నారు అంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. సో దొంగల పార్టీలో చేరుతారా ముఖ్యమంత్రి? తోడు దొంగల మాట ఎవడని వింటాడా? వీళ్ళు దొంగలు అయితే వాళ్ళు దొంగలు ఇద్దరు కలిస్తేనే తోడు దొంగలు అవుతారు. తోడు దొంగల మాట ఎవడని వింటాడా? వింటారా? ఓకే. ప్రజలు ఈరోజు పాలకుడి మాట వింటున్నారు, ప్రజాపాలకుడి మాట వింటారు, ప్రజల ముఖ్యమంత్రి మాట వింటున్నారు. ఆయన చిత్తశుద్ధిని చూస్తా ఉన్నారు. ఒక మాట మేము ఇచ్చినామంటే అంతెందుకు ఈరోజు నిన్న కూడా జరిగినటువంటిది. ఈరోజు పాఠశాలల్లో ఉంటున్నటువంటి అసలు ఒక అద్దుబద్దు లేకుండా పెరిగిపోతున్నటువంటి ఫీజులని నియంత్రించనీకే ఒక పాలసీ తీసుకొని రావాల్సిందే అనేటటువంటి దాని మీద ఇట్లాంటివన్నీ మంచి జరిగితే ప్రజలకు తెలివితేటలు వస్తాయి, ప్రజలకు పైసలు ఉంటాయి. ఇవన్నీ ఏంది ఇలాగంత ఇచ్చేటటువంటిది అని ఆపేటటువంటి కుట్ర చేసేటటువంటి వాళ్ళు, లేకపోతే ప్రైవేట్గా ప్రజల సొమ్ముని దోసుకొని తినే మరిగినటువంటి వాళ్ళకి ఇవన్నీ పట్టవు. వాళ్ళు చేసేటటువంటి ప్రాపగండా దాంట్లోనే బీజేపీది ఒక ఉదాహరణ ఈ మధ్య వైరల్ అవుతుంటుందిగా. ఆడిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా మొన్నటిదాకానేమో ముక్కులకు దట్టలు పెట్టేసేసి లక్షలు కోట్లు కుమ్మరించుకున్నటువంటి కొన్ని సంస్థలు ఈరోజు బయటికి వచ్చి స్వేచ్ఛ ఏమంటారు సేవ స్వేచ్ఛ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక వాళ్ళ గురించి ప్రజలు కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జబర్దస్త్ స్కిట్ తర్వాత హైలైట్ అవుతుంది వీళ్ళ స్కిట్లే. జనాలు నవ్వుకోనికే మాత్రమే, దాన్ని సీరియస్గా తీసుకోనికే మాత్రం కాదు. ఎందుకంటే ఇట్లాంటి ఆసుపత్రుల్లో పేదోళ్ళు నీయాసంటోళ్ళు నాసంటోడు పడితే ముక్కుకు దట్టబెట్టి ఎన్ని లక్షలను వసూలే వాడు ఇల్లు అమ్ముకొని కిడ్నీ అమ్ముకొని నువ్వు పైసలు 1,00,000 పెట్టుకో 10 లక్షలు పెట్టుకో బిల్లు నిన్న కూడా అడగడు. కానీ నువ్వు రూపాయి సంపాదించుకుంటే పావులా నాకేం చెప్పి ఎలక్టోరల్ బాండ్స్ అని వేయించుకున్నావుగా నీ పార్టీలో. ఆ పాపం కూడా నీదే. నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. ఎండ్ ఆఫ్ ద డే సఫర్ మొత్తం అయింది ప్రజలే. అన్ని రకాలుగా అవుతారు. మనకి ఈరోజు చైతన్యం రాలేదనుకోండి, వాళ్ళ ట్రాప్లో పడ్డాం అనుకోండి, జస్ట్ ధర్మం అనేటటువంటి కానీ ఆగిపోయినాం అనుకోండి. ధర్మం అనేటటువంటిది ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ భవిష్యత్ అనేది మన పిల్లల కాడో కనిపిస్తుంది. ఆ పిల్లల భవిష్యత్తుని చూసుకొని మనం ఈరోజు ఓట్లలోకి పోవాలి. ఓకే. సో ఇక పాంచ్కి సంబంధించి పాంచ్ న్యాయ గ్యారంటీస్ని తుక్కుగూడ వేదికగా తుక్కుగూడ సెంటిమెంట్ రిపీట్ చేయబోతున్నారు. ఎట్లుండబోతుంది? గతంలో 64 సీట్లను తీసుకొచ్చింది ఆ సభ. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? ఆ సభకు సంబంధించినటువంటి సమాచారం ఏంటి? బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఏవైతే పథకాలని ప్రజలు విశ్వసించి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ ఉండాలి 10 సంవత్సరాలు మనకు అన్యాయం జరిగింది అని చెప్పి ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తారు. నిజం చెప్పాలంటే మనం మీడియాలలో మాట్లాడుకోదు. నిజంగా ఎవరైనా మహిళల దగ్గర పొద్దున్న లేస్తే కార్లు తిరిగేటోళ్ళ దగ్గర పోయి నువ్వు బస్సుల గురించి మాట్లాడినావనుకో, వాళ్ళు ఎప్పుడైనా కూడా బస్సులో ఎక్కిన వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకం. ఎందుకండి బస్సు అవసరం ఏముందండి? మీకంటే కారు ఉంది కాబట్టి నీకు బస్సు అవసరం లేదు. కానీ బస్సు ఖర్చులను కూడా చిట్టి మీద రాసుకొని నెల బడ్జెట్ వేసుకొని డబ్బాలలో దాచుకుంటూ చూసినావా? గల్లని అడుగురు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎట్లుందో. గల్లని అడిగితే చెప్తారు ఈరోజు భారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా తగ్గిస్తుందో. అరే జీతం పెరగకున్నా సరే ఖర్చులు ఏమో పెరుగుతున్నాయి, కరెంటు బిల్లు ఏమో పెరిగిపోయింది, ఎట్లా కట్టాలి బిల్లు అని చెప్పి కరెంట్ వాడు వచ్చి కట్ చేస్తాం అని చెప్పి గొంతుకాడ కత్తి పెట్టేసేసినటువంటి పేదరికాన్ని అడుగురి. ఈరోజు 200 యూనిట్లు ఇస్తే వాళ్ళకి రిలీఫ్ ఎట్లాంటిది జరిగిందో. ఇటువంటి వాటి దగ్గరికి మనం పోదాం. ఆరోగ్యశ్రీ 5 లక్షలే ఉన్నాయి, 5 లక్షలు కాదు దీనికి ఆపరేషన్కి 7 లక్షలు అయితే 8 లక్షలు అయితే మీ సాగు మీరు చావండి అనేటటువంటి వ్యవస్థ నుంచి 10 లక్షల దాకా కూడా ఏది జరిగినా ఇవ్వాల్సిందే అనేటటువంటి నిర్ణయాలు తీసుకొచ్చినప్పుడు ఒక పేదోడి యొక్క కళ్ళలో సంతోషాన్ని చూడరు. ఆసుపత్రులకు పోతే ప్రాణం నిలబెట్టేటటువంటి కాంగ్రెస్ పార్టీ పథకం ఎట్లుందో వీటి గురించి మాట్లాడినప్పుడు ప్రజల దగ్గరకు అవుతుండ్రు. పేదవాళ్ళ గురించి ఆలోచించేటటువంటి మాకు కార్పొరేట్లకి దోషపెట్టేటటువంటి మిగతా పార్టీలకి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అందుకని 10 ఏళ్ళు వాళ్ళకి అవకాశం ఇస్తే ఉన్నట్టు వెళ్ళిపోయాడు, ఆ రాకెట్లు వెళ్ళిపోయాడు. ఈడేమో ఉంటున్నటువంటి 2 వీలర్ కూడా అమ్ముకొని సైకిల్ మీదకి వచ్చిండు. ఓకే, అది పరిస్థితి. వీళ్ళని మంచి చేయాల్సినటువంటి బాధ్యత మేము పెట్టుకున్నాము. మా పథకాలు పెట్టుకున్నాయి, మా సంక్షేమం పెట్టుకుంది, మా నాయకుడి యొక్క చిత్తశుద్ధి, మా పాలకుల యొక్క చిత్తశుద్ధి పెట్టుకుంది. అది కాంగ్రెస్ విధానం. అవే విధానాలతోటి దేశవ్యాప్తంగా కూడా ఏ తుక్కు కూడా వేదిక మీదకించైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో
అదే శుభ పరిణామాన్ని దేశవ్యాప్తంగా కూడా మేము ఈరోజు పోతున్నాము. అదే అఖండమైనటువంటి మెజారిటీతో వస్తాము. ఇంకోటి చెప్తున్నా, ఏడ కూడా మీరు బీజేపీ మోడీ మాన్యా ఉంది, గది గుడ్డు మాన్యా ఉంది అని చెప్పి ఏడ మాట్లాడకుర్రి. ఎక్కడ మాన్యాలు లేవు. మాన్యాలు ఉంటే 1% ఓట్లు కూడా లేనటువంటి వాళ్ళు పోయి కాళ్ళు మొక్కరాలు పోయి మేమే చాలు మాకు కూడా అవసరం లేదని ఫస్ట్ మాట్లాడారు. ఇప్పుడు ఎవరిని వదిలిపెట్ట కూడా పోయి మాట్లాడుతూ ఉన్నారు. మాకుంటున్నటువంటి అంచనాలలో 180 సీట్ల వరకే వాళ్ళ ఎక్స్పెక్టెన్సీ ఉంది. అందుకనే ఈడీలని, ఐటీలని, లేకపోతే సిబిఐలని, అన్ని ఎలక్షన్ కమిషన్లని వాడుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేటటువంటి దురుద్దేశంతో పోతున్నారు. ఇదే యూపీకి నువ్వు రాహుల్ గాంధీ గారికి స్పందన ఎట్లుందో నువ్వు చూడు. ఓకే, తెలంగాణలో స్పందన వస్తే ఏముంది స్పందన, ఆయనకి పెద్ద స్పందన వస్తుంది అన్నారు. కర్ణాటక ఇక్కడ వచ్చింది. అదే మీరు అనొచ్చు మిగతా రాష్ట్రాలలో కూడా ఉండండి. పార్లమెంట్లో వీళ్ళు బీజేపీ రంగాన్ని తీసుకున్నటువంటి పథకాలతోటి ఒక్కసారి మీరు గమనించారు. మహారాష్ట్ర అయినా, రాజస్థాన్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, లేకపోతే పంజాబ్ అయినా, హిమాచల్ ప్రదేశ్ అయినా, ఢిల్లీ అయినా, గోవా అయినా, ఇట్లాంటి ప్రాంతాలలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండుకుంటా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత పురోగతి చెందుతుందో. బ్రహ్మాండంగా బీజేపీ 1 సైడ్ మెజార్టీతో వచ్చే ముచ్చటనే లేదు. రాహుల్ గాంధీ చూసి భయపడ్డాడు కాబట్టే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి అకౌంట్లలో నిధులను కూడా ఆపేసారు. భయం లేనివాడు ఎందుకు చేస్తాడు అబ్బా? నీకు నిజంగానే 400 వచ్చేటటువంటి ముఖమే నీకు గిట్ట ఉంటే కాంగ్రెస్ పార్టీ అకౌంట్లో నువ్వు ఎందుకు సీజ్ చేస్తావు? కానీ ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే అంటున్నారు, ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి అనుకుంటా, ప్రభుత్వంలో ఇప్పటికే 5 మంది మంత్రులు మాకు టచ్లో ఉన్నారు. సో మా ఎమ్మెల్యేల జోలికి వచ్చినా, మా ఎమ్మెల్యేల టచ్ చేసినా కూడా ప్రభుత్వం 48 గంటల్లో కూలిపోతుంది అంటున్నారు. ఎందుకు ఈ వరుసగా కూలిపోతుంది ఎందుకు అంటారు అట్లా? మహేశ్వర్ రెడ్డి గారే మా ఊరు. ఆయన ఎందుకు అంటుండంటే గతంలో మీరే పోయి సతాయించారు, మీ వాళ్ళు అని చెప్పి మీరు హింట్ ఇస్తారు, మీరు పోదామని అనుకుంటారు అన్న పర్సన్ పాపం ఈ సంగీతం పాడుతుండు. అంతకుమించి పాపం ఉద్దేశపూర్వకంగా ఆయన ఏం మాట్లాడతలేడు. ఆయన మనసంతా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ప్రపంచానికి మొత్తం తెలుసు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే సభ కాకపోతే తర్వాతనో వచ్చేటోళ్ళు వస్తుండొచ్చు. పాత రక్తం అనేటట్టు ఎవరైనా రావచ్చు అని కూడా మేము చెప్పినాం కదా, వచ్చేటోళ్ళు వస్తుండొచ్చు. కానీ ఆయన మాటల్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పార్టీకి కొంచెం జవాబుదారీతనంగా కనిపించాలి కాబట్టి ఆయన చేస్తున్నటువంటి చిరు ప్రయత్నం అదంతా. ఫైనల్గా పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయి? ఇప్పటికీ 14 సీట్లను అభ్యర్థుల్ని మీరు వెలువెడ్చారు. ఇక బరిలోకి పోతున్నటువంటి పరిస్థితి, ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి? ఎవరితో ఫైట్ ఉంటుంది మీకు ప్రధానంగా? మా ముఖ్యమంత్రి గారు ఒక్కటే చెప్తున్నారు, ఒక్కటే లెక్క 14 పక్క. ఇదే కాంగ్రెస్ పార్టీగా. బీఆర్ఎస్ పార్టీ ఒరగబెట్టింది ఏం లేదు, అది కూలిపోతున్నటువంటి నావ లాంటిది. దానికి ఓటు వేస్తే బురదలో పోసినట్టే అనేటటువంటిది అందరికి స్పష్టంగా వచ్చింది. ఇది కేంద్రానికి సంబంధించినటువంటిది కాబట్టి గత 10 సంవత్సరాల బీజేపీ సొల్లుగొట్టింది తప్ప మనకు సేవ్ ఏం చేయలేదు కాబట్టి ఈసారి బీజేపీకి కూడా గుణపాఠం తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా చెప్పబోతున్నారు. కాబట్టి ఈ ఫేక్ ప్రాపగాండా ఏదైతే ఉంటుందో ఒకటి మాత్రం చెప్తా, అబద్ధాలు చెప్పడంలా, సోషల్ మీడియాని కొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకునేటటువంటి దాంట్లో, లేకపోతే డబ్బులు పంచేటటువంటి విషయాలల్లో కొంచెం బీజేపీ కనిపిస్తుండొచ్చు. బీఆర్ఎస్ ఇంతకంటే అద్భుతంగా కనిపించింది. కానీ రిజల్ట్ ఏమైంది అనేది మనందరం చూసినాం. వాస్తవాలు తెలుసుకోకుండా మన డ్యూటీ చేసుకుంటే ఏవో వచ్చినటువంటి వాట్సాప్లో చదువుకుంటే అదొక లెక్క ఉంటుంది. కానీ గ్రౌండ్ మీద కష్టపడుతున్నటువంటి రైతులకైనా, కష్ట కూలీలకైనా, లేకపోతే రోజువారీ కూలీలకైనా, ఎవరికైనా వాస్తవికత తెలుసు. ధరలు ఎంత పెరిగినాయి, కష్టం ఎంత అవుతుంది. ఇందాక అనగా నేను కడుపులో కష్టం ఉంటున్నటువంటి వానికి కాంగ్రెస్ పార్టీ విలువ ఏందో తెలుసు కాబట్టి బ్రహ్మాండంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 సీట్లు ఇచ్చి పక్కాగా గెలిపిస్తారు. అదే విశ్వాసం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద, మా సంక్షేమాల మీద, మా పథకాల మీద నిండు 100 ఏళ్ళు ఉండాలి కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ళు పోగొట్టుకొని తప్పు చేసినామని చెప్పి ప్రజలు తెలుసుకొని మరి మళ్ళీ పట్టం కట్టేటటువంటి దానికి నిర్ణయించుకున్నారు. ఒక మాటల్లో మీ ముఖ్యమంత్రి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దాదాపు 100 రోజులు 120 రోజుల పాటు ఈ పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది ఒక మాటలో? ప్రజల సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రజా సీఎం, ప్రజల సీఎం.